హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య టేస్టీ ఫుడ్స్. ఈరోజు వచ్చేసి మన కిచెన్లో ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ అయిన సొరకాయ బియ్యం పిండి గారెలండి. గారెలు అనొచ్చు, వడలు అనొచ్చు. ఎలా చేద్దామో చూసేద్దామా? ముందుగా ఒక సొరకాయని తీసుకొని మధ్యలో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని దానిపైన ఉన్న పొట్టును మొత్తం తీసేసుకోవాలి. ఇలా మొత్తం తీసేసుకొని లాస్ట్ కాడ ఉంటుంది కదండి, దాన్ని కట్ చేసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి. మధ్యలో ఇలా కట్ చేసుకొని మధ్యలో అవి ఉంటాయి కదండి సీడ్స్, అవి మొత్తం తీసేసుకోవాలి. సీడ్స్ ఉంటే బాగుండదండి గారెలకి. మొత్తం ఇక ఇలా ఉండాలండి. సీడ్స్ ఏం లేకుండా ఇలా మొత్తాన్ని తీసేసుకోవాలి. తీసేసుకొని గీసెన ఉంటుంది కదండి, దాంతో మొత్తం ఇలా గీరుకోవాలి. తురుములాగా మొత్తం ఇలా గీరుకోవాలండి. చూడండి, ఇలా ఉండాలి తురుము. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోండి. నేను కొన్ని చేద్దామని కొంచెమే గీరాను. మొత్తం తురుముకొని 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలండి. 2 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మరీ లావుగా ఉంటే వడలల్లో బాగుండయండి, అందుకే ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. ఇంకా మిక్సీ గిన్నె తీసుకొని అందులో 4-5 పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా జీలకర్ర 1 స్పూన్ వేసేసి మిక్సీ పట్టుకోవాలి. మొత్తం సన్నం పేస్ట్ చేయకూడదండి, ఇలా బరక బరకగా ఉండాలి. ఇంకొక బౌల్ తీసుకొని మనం తురిమి పెట్టుకున్న సొరకాయ తురుముని ఇందులో వేసేసుకోవాలి. ఇంకా 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు బియ్యం పిండి వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని వేసేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకొని ఒక గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు, 1 గంట ముందు నానబెట్టుకోవాలండి శనగపప్పు. అయితేనే బాగుంటుంది, లేదంటే అలానే వేస్తే గట్టి గట్టిగా మంచిగా ఉండవు. ఇంకా కొన్ని నువ్వులు నానబెట్టే అవసరం లేదండి, అలానే వేసేయాలి. వేసేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలండి. మొత్తం అన్ని కలిసేలా ఇలా పిండినట్టు చేసి కలపాలండి. ఎందుకంటే సొరకాయ దాంట్లో వాటర్ వస్తుంది, దాని వాటరే సరిపోతుందండి. ఇంకా పైనుండి వాటర్ అసలు వేయకూడదు. వాటర్ వేస్తే గారెలు మంచిగా రావు. ఇలా ఉండాలండి పిండి. ఇంకా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఇది ఆయిలేనండి, నెయ్యి అనుకోకండి. ఇప్పుడు చలికాలం కదండి, అలానే ఉంటుంది. ఇంకా వేడయ్యాక ఆయిల్ లాగా మారుతుంది చూడండి. ఇంకా ఇలా చేత్తోనే రౌండ్గా చేసేసుకొని డైరెక్ట్ ఆయిల్లో వేసేయడమే. ఇలా రావట్లేదు అని అనుకుంటే మన క్యారీ బ్యాగ్స్ కవర్స్ ఉంటాయి కదండి, వాటిపైన కొద్దిగా ఆయిల్ పెట్టేసి దానిపైన రౌండ్గా వేసి వేయొచ్చండి. ఇలా అన్నీ వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక మెల్లగా టర్న్ చేసుకోవాలండి. ఒక్కొక్కటి ఇలా టర్న్ చేసేసి మంచిగా కలర్ చేంజ్ అయ్యాక చూడండి, ఇలా కలర్ చేంజ్ అవ్వాలి. అయితే క్రిస్పీగా మంచిగా వస్తాయి. ఇంకా ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. ఇవి తీసేసుకొని ఇంకా మిగతావి ఉంటాయి కదండి,
మిగతా పిండి కూడా అలానే వేసేసుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన మన సొరకాయ వడలు రెడీ. ఇంకా సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన, క్రిస్పీ అయిన సొరకాయ బియ్యం పిండి వడలు రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి. అస్సలు మిగలకుండా తినేస్తారు. ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ లాగైనా, మార్నింగ్ టిఫిన్‌లోకైనా బావుంటాయి. మీ పిల్లలకు గూడా చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్ అండి.